ఈ సదరు కుమారి ఆంటీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 10-15 సంవత్సరాల నుంచి ఫుడ్ బిజినెస్ చేస్తున్నా కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నంత పాపులారిటీ, ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఆమె ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఎదుర్కోలేదు కావచ్చు. ఈ వీడియోలో ఆమెకు సంబంధించినటువంటి అనేక అంశాల గురించి మనం మాట్లాడదాం. సో నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ, లైక్ చేయమని కానీ అడగట్లేదు. షేర్ చేయండి వీడియో. మనం మాట్లాడుకునేటువంటి ఇంపార్టెంట్ అంశాలు అందరికీ తెలిసేలాగా మీరు కావాలంటే వీడియో వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, వాట్సాప్లో మీ ఫ్యామిలీస్లో పెట్టండి, ఇవ్వండి, షేర్ చేయండి, మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో షేర్ చేయండి. బట్ డెఫినెట్లీ వీడియోని దయచేసి షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, హైదరాబాద్ పోలీసులు ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో, ఆమె ఫుడ్ స్టాల్ నడుస్తున్నటువంటి ప్రాంతంలో పాపులారిటీ ఎక్కువ అవటం వల్ల ఎక్కువ మంది ఫుడ్ బ్లాగర్స్ కానీ, మీడియా వాళ్ళు కానీ, తినేవాళ్ళు కానీ ఇట్లా అందరూ అక్కడ గుమ్మిగూడడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆమె షాపుని మూయించినంత పని చేశారు. యాక్చువల్గా అయితే మూయించలేదు. ఆహార పదార్థాలు తీసుకొచ్చేటువంటి ఆ వెహికల్ని వాళ్ళు సీజ్ చేశారు, ఇంక్లూడింగ్ ఆహార పదార్థాలు. కాబట్టి తర్వాత రోజు ఆమె షాప్ తీయలేదు. రేవంత్ రెడ్డి ఆర్డర్స్ ఇచ్చారు, ఆమె షాప్ తీసుకునే వెసులుబాటు కల్పించండి, తర్వాత చూద్దాం ఏదైనా ఇబ్బందులు ఉంటాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ఆమెకి పాజిటివ్గా ప్రకటన చేయడం, సీఎంఓ దాని మీద ఆదేశాలు పోలీసులు శాఖకి ఇవ్వడం, ఇదంతా చూసేసరికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పాపులారిటీ ఆవిడకి పెరిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా ఎంతోమంది చూస్తూ ఉంటారు, అందరికీ కుమారి ఆంటీ ఎవరనేది తెలుసు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, టీవీలు, పేపర్లు చూసే వాళ్ళకి ఎవరో తెలియదు కదా. కానీ ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అవ్వడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్లు కూడా ఆ విషయాన్ని ప్రచురిస్తాయి కదా. అందువల్ల ఆవిడ నెక్స్ట్ లెవెల్ పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ లెవెల్ పాపులారిటీ, ఫస్ట్ లెవెల్ పాపులారిటీయే ఆమె తట్టుకోలేకపోయారు. జనాలు విపరీతంగా రావడం, పోలీసులు పార్కింగ్ సమస్యలు వస్తున్నాయని షాప్ తీసేసే ప్రయత్నం చేయడం, మళ్ళీ వెనక్కి రావడం, ఇవన్నీ ఫస్ట్ లెవెల్కే ఆవిడ అంత ఇబ్బంది పడ్డారు. ఈ సెకండ్ లెవెల్కి సమస్యలు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. అంటే జనాలు బాగా వస్తున్నారు తినడానికి, అందులో ఎటువంటి ప్రశ్న లేదు. కానీ ఇప్పుడు కొత్త రకం సమస్యలు ఆవిడ చుట్టుతుంటున్నాయి. ఏంటంటే, తెలంగాణలోని కొంతమంది ఈ అంశాలని రేవంత్ రెడ్డి మీద కాస్త కోపంగా ఉండేవాళ్ళు కావచ్చు, నిస్సహాయతతో ఉండేటువంటి వేరే వర్గాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇన్నాళ్ళు ఉద్యోగం చేసుకుని ఇన్నాళ్ళు నడుపుతున్నటువంటి ఒక లేడీ విషయంలోనే రేవంత్ రెడ్డికి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నిరుద్యోగులు ఎంతోమంది వెయిట్ చేస్తున్నాము మీరు ఇచ్చే నోటిఫికేషన్ల కోసం అని కొంతమంది, కొన్ని కాలేజీలు బయట నిరసనలు తెలుపుతుంటే వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోదు కానీ ఇటువంటి అంశాల్లో వెంటనే రెస్పాండ్ అవుతుందా సీఎంఓ అంటూ వాళ్ళు కానీ, ఇట్లా డిఫరెంట్ పీపుల్ రేవంత్ రెడ్డి మీద కోపం తెచ్చుకున్నారు, కోపడుతున్నారు, రేవంత్ రెడ్డిని నేరుగానే తిడుతున్నారు. వాళ్ళలో కొంతమంది నిరుద్యోగులు ఏం చేశారంటే, నేరుగా కుమారి ఆంటీ యొక్క షాప్కే వచ్చి వినతి పత్రాలు పట్టుకొచ్చి, అంటే నోటిఫికేషన్ ఇవ్వండి, జాబ్ నోటిఫికేషన్లు, మాకు ఉద్యోగాలు లేవు, మేము అన్యాయం అయిపోతున్నాము, చదువు పూర్తి చేసిన ఇన్ని సంవత్సరాలు అయింది, మాకు ఎటువంటి పరిస్థితి బాగాలేదు అని ఆ వినతి పత్రాలు పట్టుకొచ్చి రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సింది వీళ్ళు కాస్త మూర్ఖంగా కుమారి ఆంటీ చేతిలో పెడుతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒకేసారి 100 మంది వచ్చేయడంతో ఆ ఏరియా అంతా చిన్న సైజు లాఠీ చార్జ్ లాగానే జరిగింది. ప్రజలు షాక్ అయ్యారు, పోలీసులు షాక్ అయ్యారు. ఏంటి నిరుద్యోగులు వచ్చి ఈవిడ మీద పడితే ఆవిడేం చేయగలుగుతారు అని అందరూ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో. డెఫినెట్లీ అంతే కదా, ఆవిడేం చేయగలుగుతారు, దీంట్లో ఆవిడకేం సంబంధం. రేవంత్ రెడ్డి వస్తానని చెప్పాడు ఆ స్టాల్కి, సీఎంఓ చెప్పింది యాక్చువల్గా. సో నిజంగా ఆయన కనుక ఒక రోజు వస్తే అప్పుడు వీళ్ళు వచ్చి వినతి పత్రాలు ఇవ్వచ్చు. లేదా ఆయన డిఫరెంట్ ప్లేసెస్లో సభలు నిర్వహిస్తున్నారు, మీటింగులు పెడుతున్నారు. ఈరోజే చిరంజీవికి, వెంకయ్య నాయుడుకి ఫెలిసిటేషన్ కూడా చేశారు, వాళ్ళకి పద్మవిభూషణ్ వచ్చినందుకు. అటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి నిజంగా అక్కడ రేవంత్ రెడ్డిని పట్టుకోగలిగి సెక్యూరిటీని దాటుకుని ఆయనకి వినతి పత్రం అక్కడ ఇస్తే ఏదన్నా కాస్త అర్థం చేసుకోవచ్చు. కానీ సంబంధం లేనటువంటి వ్యక్తికి ఇట్లా ఇవ్వడం ఏంటి, అసలు ఆవిడ చాలా ఫీల్ అవుతున్నారని, ఇటువంటి ప్రెషర్ తన మీద పెరిగిపోయిందని, పాపులారిటీ నెక్స్ట్ లెవెల్కి, సెకండ్ లెవెల్కి ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె దీన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారని కొన్నాళ్ళు, అంటే ఒక వారం 10 రోజులు షాప్ మూసేసైనా ఇంటికి వెళ్ళిపోయి తమ ఊర్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి వాళ్ళ ఊళ్ళో, అక్కడ కానీ, ఇక్కడే సొంత ఇల్లు ఉంది హైదరాబాద్లో వాళ్ళకి, ఇక్కడ కానీ కొన్నాళ్ళు షాప్ మూసేసి కాస్త ప్రశాంతంగా ఉంటే అన్న ఈ తలకే నొప్పులు తగ్గుతాయా అనేటువంటి ఫీలింగ్లో ఆమెని వీళ్ళందరూ కలిసి తీసుకొచ్చారని తెలుస్తుంది. సో నేను మీరు కిందాక రిక్వెస్ట్ చేసినట్టే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన పర్లా, లైక్ చేయకపోయిన పర్లా, దయచేసి ఈ వీడియో ఉన్నటువంటి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా డెఫినెట్లీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.